జల్పాయిగురి రోడ్ నుంచి బండి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ పక్కన గూడ్స్ బండి అయితే పెట్టుంది. అటువైపు మనకు ప్లాట్ఫారం అయితే వచ్చింది. అందువల్ల అటు ప్లాట్ఫారం అయితే చూపించలేకపోయాను. ఇట్లా జల్పాయిగురి నుంచి బయటకు వెళ్ళింది. ఈ గూడ్స్ బండి క్రాస్ అయిన తర్వాత వివరించే ప్రయత్నం చేద్దాము. లోకోమోటివ్ వచ్చేసినట్టుంది. ముఖ్యంగా ఈ జల్పాయిగురి రోడ్డు స్టేషన్ గురించి కూడా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా అమృత్ భారత్ కింద బాగా డెవలప్ చేసే విధంగా అయితే అందుబాటులోకి అయితే వచ్చింది. ఇది ముఖ్యంగా రాజుల కాలం నుంచి ఈ జల్పాయిగురి అనేది బాగా అభివృద్ధిలోకి వస్తా ఉంది. వైకుంఠపూర్ రాజుబరి ప్యాలెస్ నిర్మాణ శైలిలో ఈ స్టేషన్ అయితే బాగా అద్భుతంగా తీర్చిదిద్దటం జరిగింది. దీనికి మినీ మ్యూజియం కూడా ఉంది. ప్రధాన ద్వారము ఏదైతే సింహద్వారం నమూనా రాజభవనపు సింహద్వారం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి అధికారిక కోడ్ వచ్చేసి జేపీఈ. ప్లాట్ఫారంలో మొత్తం 3 ప్లాట్ఫారంలు అయితే డబుల్ ఎలక్ట్రికల్ లైన్ తోటి అనుసంధానించబడింది. ఆ ప్రయాణికులకి మంచి సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ విధంగా జల్పాయిగురి రోడ్ అయితే ఈ విధంగా క్రాస్ చేసుకొని మనం న్యూ జల్పాయిగురి స్టేషన్ వైపు అయితే వెళ్తున్నాము. జల్పాయిగురి రోడ్డు వేరుగా ఉంటుంది, న్యూ జల్పాయిగురి స్టేషన్ 2 వేరు స్టేషన్లు అయితే ఉంటాయి. ఇది పూర్తిగా సిలిగురి కార్డర్ అని కూడా అంటుంటారు. పొద్దున్న వాతావరణం చాలా బాగుంది. సన్నటి వర్షం తప్పుడు పడుతుంది. సీటు మీద కొద్దిగా వర్షం జల్లు పడుతున్నా కూడా చల్లగా ఉందని చెప్పి నేను విండో అయితే క్లోజ్ చేయలేదు. కాకపోతే కెమెరా తోటి వీడియో షూట్ చేయడానికి కొంచెం ఫోన్ తడుస్తూ ఉంది, అంత క్లియర్ గా కనపట్లేదు. ఒకవేళ గ్లాస్ క్లోజ్ చేసి వీడియో తీద్దామంటే నైట్ టైము అసలు ఏం కనిపించట్లేదు. అందువల్ల మధ్య ఒక 3-4 స్టేషన్లు వీడియో చూపించలేకపోయాను. అట్లాగే నేను కూడా కాసేపు నిద్రపోయాను. ఇలా సన్నగా వర్షం పడతానే ఉంది. ఇప్పుడు టైం కరెక్ట్ గా 4:45 అయింది. 4:45కి ఇంత వర్షం పడుతున్నా కూడా వాతావరణం చూడండి ఎంత తెల్లగా కనిపిస్తుందో, ఎంత పొద్దున్నే తెల్లారిపోయింది. అంటే దాదాపు మన తూర్పు భాగం ఏదైతే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వైపు, అలాగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఈ బీహార్ వైపు చాలా త్వరగానే తెల్లారిపోతుంది అన్నట్టుగా అర్థమవుతుంది. అట్లాగే చీకటి పడేది కూడా కొంచెం 6-6:30 లోపు చీకటి పడిపోతుంది. ఇంకా బాగా చలి రోజులైతే, బాగా వాన రోజులైతే ఇంకా త్వరగా చల్లబడిపోతుంది. ముందుగానే తెల్లారిద్ది. అంటే చీకటి పట్టడం తొందరగానే చీకటి పడింది అనమాట. అంటే వీళ్ళకి సన్ రైజ్ 5 గంటలకు అనుకుంటే సన్సెట్ కూడా 5 గంటలకి అయితే, మనకేమో సన్ రైజ్ 6 గంటలకు ఉంటుంది, సన్సెట్ దాదాపు 6 గంటలకే ఉంటుంది. మనకి 12/12 కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. మన ఇక్కడ కూడా చూడవచ్చు తేయాకు తోటలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా తేయాకు తోటలే. పశ్చిమ బెంగాల్ నుంచి మనం బీహార్ వైపుకి దగ్గరకు వచ్చేసాము. పశ్చిమ బెంగాల్ బీహార్ బోర్డర్ లో ఉన్నాము. ఇక్కడ కూడా మనకి టీ తోటలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా న్యూ జల్పాయిగురి ఏరియాకి అయితే వచ్చేసాము. ముఖ్యంగా ఈ ఏరియా గురించి చెప్పుకోవాలంటే నాకు 2004 నుంచి నా పర్సనల్గా జరిగినవన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది. 2004 నవంబర్ 28, అంటే సుమారు 2004కి లాస్ట్ చివరిగా నేను ఒంగోలు నుంచి టికెట్ రిజర్వేషన్ చేసుకొని మొదటిసారి రాష్ట్రం దాటి బీహార్ రావడానికి టికెట్ బుక్ చేసుకున్నాను రోడ్ వర్క్ పరంగా. అప్పటికే ఇక్కడ కృష్ణగంజ్ ఏరియాలో రోడ్ వర్క్ పరంగా మనకి మంచి టెక్నికల్గా నేర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. దానికి ముందు ఏం జరిగిందనేది నేను ఇంకొక సందర్భంలో చెప్తాను. అంటే ఇప్పుడు ప్రస్తుత సందర్భం ఇక్కడికి సందర్భం కాబట్టి ఇక్కడ సందర్భాన్ని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. దానికి ముందు ఏంటనేది ఇంకొక సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఏరియాలో నవంబర్ 28 టికెట్ బుక్ చేసుకొని నేను ఇక్కడ రోడ్ వర్క్లో పనిచేయడానికి కృష్ణగంజ్ అయితే రావడం జరిగింది. అప్పట్లో వీక్లీ ట్రైన్ మాత్రమే ఉండేది, గౌహటి ఎక్స్ప్రెస్ మాత్రం ఉండేది. వీక్లీ ట్రైన్ అది వారానికి ఒక్కసారి ఉండేది. 2004లో, అంటే సుమారు 22 సంవత్సరాల క్రితం. అప్పుడు కృష్ణగంజ్ ఏరియాకి, అంటే అప్పుడు నాకు హిందీ ఒకటే వచ్చేది, మిగతాయి అంటే నేను ఎప్పుడు రాష్ట్రం దాటి, అప్పుడు నాకు కరెక్ట్గా 20 సంవత్సరాల వయసు.
రాష్ట్రం దాటి ఎప్పుడు నేను వచ్చింది లేదు. అట్లాగే హిందీ వచ్చనే నమ్మకంతో ధైర్యంగా నేను ఒక్కడినే టికెట్ రిజర్వేషన్ చేయించుకొని ఇక్కడ కృష్ణగంజ్ స్టేషన్కి అయితే వచ్చాను. కృష్ణగంజ్ స్టేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ కృష్ణగంజ్ నుంచి ఇప్పుడు నేను వెళ్ళాల్సిన రోడ్డు వరకు క్యాంప్ వచ్చేసి కగరా మేళా క్యాంప్ అని ఉండేది. కగరా మేళా అంటే చాలా ఫేమస్. అది ఎప్పుడూ కొన్ని వందల సంవత్సరాల నుంచి కగరా మేళా అనేది జరుగుతూ ఉంటుంది కృష్ణగంజ్లో. ఇలా ట్రైను వెళ్ళేటప్పుడు చిన్నగా వెళ్తుంది. మన ట్రైన్ అయితే న్యూ జల్పాయిగురికి ఒక 14 నిమిషాలు ముందే వచ్చేసింది. అందువల్ల ముందే రావటం వల్ల సిగ్నల్ క్లియరెన్స్ కోసం బయట స్టేషన్ బయట ఆపారు. ఇప్పుడే సిగ్నల్ క్లియర్ అయింది. ఇప్పుడే మెల్లగా స్టేషన్లోకి అయితే వెళ్తుంది. ఇలా ఎర్లీగా వచ్చినా కూడా ఇబ్బంది. ఇక్కడ సిగ్నల్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ సిగ్నల్ క్లియర్ అయ్యి వెళ్ళినా కూడా ప్లాట్ఫామ్ మీద అయినా పూర్తిగా అరైవల్ ఎర్లీగా వచ్చినా కూడా డిపార్చర్ టైం అయిన దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్లా నేను ఏదైతే చెప్తున్నానో కృష్ణగంజ్కి నవంబర్ 28, 2004లో చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చాక కృష్ణగంజ్ రైల్వే స్టేషన్లో దిగి అప్పుడు కాయిన్ బాక్సులు మాత్రమే ఉండేవి. కాయిన్ బాక్స్లో అక్కడ మనకి మన శ్యాంప్రసాద్ అన్నయ్య అని చెప్పి మా సొంతూరు మా చందలూరుకు సంబంధించి మాకు బాగా దగ్గర వాళ్ళు. అప్పుడు ఆయన ఇక్కడ కృష్ణగంజ్లో మెకానికల్ పిఎంగా చేస్తున్నాడు. ఆయనతో పాటు తిమ్మసముద్రంకి సంబంధించి తిమ్మసముద్రం ఆయన ప్రసన్న అన్న అని పిలిచేవాడిని. నాకంటే పెద్దవాడు, వయసు పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు. మన శ్యాంప్రసాద్ అన్నయ్య ప్రసన్న అన్న ఏమో ఇన్ఛార్జిగా ఉండేవాడు. పూర్తిగా మెకానికల్ సెక్షన్కి పిఎంగా శ్యాంప్రసాద్ అన్నయ్య ఉండేవాడు. అప్పుడు శ్యాంప్రసాద్ అన్నయ్య నేను ఇక్కడ కృష్ణగంజ్ వచ్చే టయానికి ఏదో క్యాంపు పని మీద వేరే ఏరియాకి వెళ్ళాడు. అప్పుడు ప్రసన్న అన్నయ్య నంబర్ ఇచ్చారు నాకు. ప్రసన్న అన్నయ్య నంబర్కి ఫోన్ చేసి నేను ఇట్లా కృష్ణగంజ్లో రైల్వే స్టేషన్లో దిగానంటే జీప్ పంపించాడు. కృష్ణగంజ్ స్టేషన్ నుంచి కగరా మేళా క్యాంప్కి పెద్ద దూరం ఉండదు, ఒక 2.5-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతేను. అప్పుడు మొదటిసారి కృష్ణగంజ్ బీహార్లోకి అయితే వచ్చి అప్పుడు క్యాంప్కి వెళ్ళాను. క్యాంపులో కగరా మేళా క్యాంప్ అంటారు. ఆ క్యాంపులో ఫస్ట్ నేను ఏదైనా మిషనరీకి సంబంధించి టెక్నికల్గా నేర్చుకోవాలనుకున్నాను. కానీ అంతకుముందు నేను టెక్నికల్గా నేర్చుకున్నాను. కానీ అప్పుడు నేను చేసిన హోదా వేరు. అప్పుడు 2004లో దానికి ముందు కానీ నేను ఏదైనా మెకానికల్ పరంగా నేర్చుకున్నాను. కానీ నేను మెకానికల్ పరంగా హోదాగా అయితే లేదు. ఆ పరంగా నేర్చుకునే అవకాశం అయితే నాకు ఇక్కడ దొరికిందని చెప్పి ఈ ప్రకారం నేను కృష్ణగంజ్కి అయితే రావటం జరిగింది. నాకు అట్లాగే కొన్నాళ్ళు మెకానికల్ హెల్పర్గా చేయాల్సి వచ్చింది. తర్వాత నేను లోడర్కి హెల్పర్గా నేను అప్పుడు గ్రేడర్ నేర్చుకోవాలని వచ్చాను. గ్రేడర్ నేర్చుకోవాలని వస్తే రోడ్డు వర్క్లో గ్రేడర్ అంటే అది కొంచెం ఒక ఇంజనీర్ హోదాకు సంబంధించింది అనమాట. ఇంజనీర్తో సమానం. ఇంజనీర్ ఎలాగా లెవెల్స్ కొలతలు అవన్నీ చూసుకుంటాడో అలాగే గ్రేడర్ ఆపరేటర్ కూడా ఆ రోడ్డు ఏదైనా మట్టి కావచ్చు, కంకర కావచ్చు, ఏదైనా గ్రావెల్ కావచ్చు, డబుల్ అంటారు, అట్లాంటి వాటిని అన్నిటి కూడా తను గ్రేడర్ తోటి బ్లేడ్స్ లెవెల్స్ తోటి దాంట్లో లెవెల్ చేసుకునే టెక్నిక్స్ చాలా ఉంటాయి దాంట్లో. అట్లా ఆపరేట్ చేస్తూ ఆ రోడ్డు అంతా కూడా చదరం చేస్తూ ఉండే యంత్రం అనమాట గ్రేడర్ అంటే. నేను ఆల్రెడీ కొన్ని వీడియోల్లో చూపించాను ముందు. అలా గ్రేడర్ నేర్చుకుందామని 2004-28 ఇక్కడికి నేను రావటం జరిగింది. వచ్చిన వెంటనే గ్రేడర్ మీద నేను నేర్చుకోవడానికి నాకు వెంటనే అవకాశం అయితే దొరకలేదు. అప్పటికే పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ప్రస్తుతానికి వెంటనే అవకాశం దొరకలేదు, కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుందంటే సరే అని చెప్పి అప్పటికి లోడర్కి హెల్పర్గా ఖాళీగా ఉందని ట్రై చేశాము. అప్పుడు లోడర్ హెల్పర్ కూడా ఉన్నాడు. సరే ఇప్పుడు మనకి ఏదైతే వీడియో కనిపిస్తుందో న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ తర్వాత మన విషయం గురించి చెప్పుకుందాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీ ఉంటుంది. ఇది న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ గురించి పూర్తి సమాచారం ఏంటంటే ఇది పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరంలో ఉన్న అత్యంత కీలకమైన రైల్వే స్టేషను. ఈ స్టేషను ఈశాన్య భారత రాష్ట్రాలకు
డార్జిలింగ్ హిల్ స్టేషన్కు మరియు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు ప్రధాన ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది. స్టేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్టేషన్ కోడ్ వచ్చేసి NJP. రైల్వే జోన్ వచ్చేసి ఈశాన్య సరిహద్దు రైల్వే. డివిజన్ వచ్చేసి కటిహార్ డివిజన్లోకి వస్తుంది. ఇది ప్లాట్ఫారంలో ప్రస్తుతం ఇక్కడ 10 ప్లాట్ఫారంలు ఉన్నాయి. 8 బ్రాడ్ గేజ్ మరియు 2 నారో గేజ్ ఉన్నాయి. ఇక్కడ ఇటీవల ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి 2 కొత్త ప్లాట్ఫారం కూడా నిర్మించారంట. చాలా బాగుంది. ట్రాకులు మొత్తం 45 ట్రాకులతోటి ఇది భారీ నెట్వర్క్ను కలిగి ఉంది ఈ స్టేషన్ అయితే. ప్రధాన రైళ్ల కనెక్టివిటీ గురించి చూసుకుంటే NJP స్టేషన్ గుండా రోజుకి వందలాది రైళ్లు నడుస్తున్నాయి. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడ నుంచి నేరుగా రైలు సౌకర్యం ఉంది. ప్రముఖ రైళ్లు గమ్యస్థానాలకు చేరడానికి రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్, డార్జిలింగ్ మెయిల్ మరియు పదాతిక్ ఎక్స్ప్రెస్ వంటి ప్రతిష్టాత్మక రైలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్నా, గౌహటి మరియు కలకత్తా, హౌరా నగరాలకు ఇక్కడి నుండే వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అట్లాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి చూసినట్టు ఇటీవల అమృత్సర్, బెంగళూరు, తిరుచిరాపల్లి వంటి సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి తక్కువ ఖర్చుతో కూడిన అమృత భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఇంత ఫేమస్ అన్నమాట ఇక్కడ న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ అనేది. ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద ఆగింది బండి. మళ్ళీ కదిలినప్పుడు వీడియో చేస్తాము. న్యూ జల్పైగురి స్టేషన్ నుంచి మన బండి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ వసతుల గురించి కొన్ని బాగా చెప్పుకున్నాం కదా, అంత మంచి వసతులు అయితే ఉన్నాయి, మంచి రైలు సదుపాయాలు ఉన్నాయి. బై న్యూ జల్పైగురి అని చెప్పుకుంటూ మనం ఏదైతే సిలిగురి కారిడార్ అయితే మెయిన్ ఈ సిలిగురి జిల్లాకు సంబంధించి మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. డార్జిలింగ్ ఏరియా నుంచి మనం పూర్తిగా పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్ వైపు అయితే బీహార్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇలా ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చుద్ది. అసలు ఈ న్యూ జల్పైగురి, సిలిగురి, డార్జిలింగ్ ఏరియా అంటే అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అట్లా మన స్టోరీకి వచ్చేద్దాము. కృష్ణగంజ్లో కొన్నాళ్ళు నేను మెకానికల్ హెల్పర్గా చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే నేను ఏదైనా నేర్చుకోవాలంటే మెకానికల్ పరంగానే నేర్చుకోవాలి, సూపర్వైజర్గా చేయకూడదనే దాంతో నేను నిర్ణయించుకొని ఇక్కడ దాకా రావటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వచ్చే జీతం కంటే నాకు అక్కడ మంచి జీతమే వచ్చేది. ఈ జీతం కోసం అయితే నేను ఇప్పుడు దూరం రావాల్సిన పని లేదు. అది ఎంత జీతం అనేది కూడా ఇప్పుడే చెప్పుకుంటే బాగుంటుంది. అప్పుడు నేను మిషనరీ నేర్చుకోవాలని నేను హెల్పర్గా జాయిన్ అయ్యాను. హెల్పర్గా జాయిన్ అయితే ఒక హెల్పర్కి అక్కడ ఏ హెల్పర్ అయినా కావచ్చు, అది మామూలుగా హెల్పర్స్ అంటే చాలా రకాలు ఉంటారు. గ్యారేజ్ హెల్పర్ కావచ్చు, మెకానికల్కి సంబంధించి వెహికల్స్ హెల్పర్లు కావచ్చు, ఎవరైనా హెల్పర్గా జాయిన్ అయ్యారంటే హెల్పర్ అనేది జస్ట్ బేసిక్ అనమాట. ఆ బేసిక్గా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా కూడా 1500 జీతం మాత్రమే ఇస్తారు. అప్పట్లో 1500 జీతం అంటే దాంట్లో మళ్ళీ 450 రూపాయలు మెస్ కటింగ్ ఉంటుంది. అంటే భోజనానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము భోజనం గురించి. అట్లాగే స్టే అయితే అక్కడే ఉంటుంది. స్టే గురించి ఇబ్బంది లేదు, మొత్తం క్యాంప్లోనే ఉంటుంది కాబట్టి స్టే చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక జీతం పరంగా అయితే మనకు అది మాత్రమే వస్తుంది. అంటే 1500లో 1050 రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది. 450 రూపాయలు కటింగ్ పోతుంది. ఈ విధంగా మెకానికల్ హెల్పర్గా స్టార్ట్ అయితే చేశాను. అప్పుడు మెకానికల్ భాష అని ఉండేవాళ్ళు, కాశీ అని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పాపం ఎక్కడ ఉన్నారో చాలా మంచివాళ్ళు. అక్కడ ప్లాంట్ ఆపరేటర్ సుబ్రహ్మణ్యం అని ఉండేవాడు. వాళ్ళందరూ నాకు మంచి దోస్తులు. కాంక్రీట్ ప్లాంట్ ఆపరేటర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళందరూ చాలా బాగుండేది. శుభు అనుకుంటా ఉండేవాళ్ళని. వాళ్ళు 4 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎవరు కాంటాక్ట్ లేరు. తర్వాత ఒక 15 నుంచి 20 రోజులు మెకానికల్ హెల్పర్గా చేస్తూ చిన్న రిపేర్లు అయితే నేర్చుకున్నాను. ఆయిల్ పైప్ ఎట్లా మార్చాలి, డీజిల్ సప్లై ఎట్లా వస్తుంది, అవి క్లీనింగ్ ఎట్లా చేయాలి, నాజిల్స్ క్లీన్ ఎట్లా చేయాలి, అట్లా చిన్న బ్రేక్లకు సంబంధించి, అట్లా క్లచ్లకు సంబంధించి సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. గేర్ రాడ్ ఎలా ఉంటుంది, గేర్ బాక్స్ ఎలా ఉంటుంది, క్లచ్ ఎలా చేస్తే ఎట్లా గేర్ ఆపరేట్ అయ్యింది, ఈ బ్రేక్కి సంబంధించి, క్లచ్కి సంబంధించి, యాక్సిలరేటర్కి సంబంధించి, డీజిల్కి సంబంధించి, ఇంజిన్కి సంబంధించి అట్లా చాలా మెకానిక్ పరంగా భాష అని నాకు చాలా బాగా నేర్పేవాడు. అంటే సేమ్ నా ఏజ్ ఉండేది అప్పట్లో. నన్ను అన్న అంటుండేవాడు. ఏది భాష నన్ను అన్న అంటావంటే, లేదన్నా ఎటైనా అంటే కొంచెం తెలివి పరంగా బాగా షార్ప్గా ఉండేవాడిని. చాలా తెలివిగలవాడు అన్న, నువ్వున్న స్థాయికి నువ్వు వచ్చి మెకానికల్ హెల్పర్గా చేరటం ఏంటన్నా అనేవాడు. కాదు భాష నేను నేర్చుకోవాలి,
పని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంత దూరం వచ్చాను. అదే సూపర్వైజర్ గానీ ఇంకొక రకంగా అఫీషియల్ గా బతకాలంటే నేను అక్కడే బతికేవాడిని. లేదు, నేను ఏదైనా మిషనరీ వర్క్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. ముఖ్యంగా నేను గ్రేటర్ నేర్చుకోవాలని వచ్చాను. భాష అంటే పాపం అతను చాలా బాగా చూపించేవాడు. అట్లాంటి చిన్న చిన్న రిపేర్లు అయితే అక్కడ మామూలుగా సైట్ లో ఎక్కడైనా బండి ఆగిపోతే నేనే స్కూటర్ వేసుకుని వెళ్ళి డీజిల్ పైపులు లాంటివి అవి చిన్న చిన్న ప్రాబ్లం వస్తే నేను అక్కడ స్కూటర్లు ఉండేవి అప్పట్లో. ఒకరిద్దరు జర్నీ చేయాలంటే స్కూటర్లో వెళ్ళి సైట్కి వెళ్ళి రిపేర్ చేసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు అప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అప్పుడంటే ఫోన్ టెక్నాలజీ పెద్దగా లేదు కాబట్టి అంటే మిగతా ఎక్కువగా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి కంపెనీ అంటే చిన్నది కాదు, పెద్దవి ఉంటాయి. దాదాపు వెహికల్స్ రోడ్డు వెంట ఒక బండి ఆగిందంటే ఆ బండితోటి ఎక్కువ బళ్ళు వస్తుంటాయి కాబట్టి ఫలాని బండి ఆగిందని ఇంకో బండికి డ్రైవర్కి చెప్పి పంపిస్తే ఆ డ్రైవర్ వచ్చి గ్యారేజ్లో చెప్పేవాడు. దాన్ని బట్టి మేము రిపేర్ వెళ్తూ ఉండేవాళ్ళమి. అప్పుడు ముఖ్యంగా ఎలా జరుగుతుండేదంటే ఇప్పుడు ఏదైతే ఈ సిలిగురి ఉందో ఈ సిలిగురిలో కంకర్ కట్ చేసే ప్లాంట్ ఉండేది, క్రషర్ ఉండేది. ఈ క్రషర్ నుంచి మనకి అటువైపు కిషన్గంజ్కి ఇంకా ముందు వైపు దాల్కోల వైపు అటు జలాల్ గారి వైపు పూర్ణియా వైపు అక్కడ క్యాంపులు ఉండేవి. ఇంకా ఆ బేస్ క్యాంపుల వైపు క్రషర్ నుంచి కంకర పోతుండేది లారీల్లో. ఆ వెళ్ళే దారిలో లారీలు ఎక్కడైనా రిపేర్ వస్తే అప్పుడు క్యాంపుకు సంబంధించి నేను కొన్ని సందర్భాల్లో వెళ్ళి డీజిల్ పైపులు మార్చి చేశాను. అలాగే ఏదైతే క్యాంపులో లోడర్ ఉందో ఆ లోడర్కి సంబంధించి ఆపరేటర్ మధు అన్న ఉండేవాడు. నన్ను తను కూడా మధు నన్ను అన్న అంటుండేవాడు. దాదాపు నాకంటే వయసు పెద్దోడే, కానీ ఎందుకో నన్ను చూడగానే అంటే నేను బాగా హైట్ ఉంటాను మనిషిని. అప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు అయినా కూడా నన్నే దాదాపు అందరూ అన్న అంటుండేవాళ్ళు. అప్పుడు హైట్ వెయిట్ బాగా దిట్టంగా ఉండేవాడిని ఆ వయసుకే. అందువల్ల కొంచెం నన్ను రెస్పెక్ట్గా చూస్తుండేవాళ్ళు. కొంత శ్యాంప్రసాద్ అన్నను ప్రసన్న అన్న మాకు ఇద్దరు వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు అన్నట్టుగా కొంచెం గౌరవంగా ఉంటుండేవాళ్ళు. నేను ఉండటం కూడా శ్యాంప్రసాద్ అన్న ప్రసన్న అన్న ఉండే రూమ్లోనే ఉంటుండేవాడిని. అందువల్ల నాకు ఫుడ్ అది కొంచెం స్పెషల్గా ఇస్తుండేవాళ్ళు. కొంచెం మర్యాదలు అవి కొంచెం జాగ్రత్తగా చేస్తుండేవాళ్ళు. అయినా కూడా నేను వర్క్ నేర్చుకోవాలన్న తపంతో 1050 రూపాయల జీతానికి చేరాను. అట్లా లోడర్ ఆపరేటర్ మధుతోటి కూడా బాగా పరిచయం ఏర్పడింది. అట్లా నేను లోడర్ క్లీనింగ్కి సంబంధించి దాని అంతా పని అంతా చూసుకుంటూ ఉండేవాడిని. నేను చేరిన 3 నెలల్లో పూర్తిగా పని అంతా నేర్చేసుకున్నాను. ఇటు మెకానిక్ పరంగా అటు లోడర్ ఆపరేటింగ్ పరంగా 3 నెలల్లో పూర్తి పనులు అయితే నేర్చుకున్నాను. 3 నెలల తర్వాత మా ఆపరేటర్ గురువు గారు ఎవరైతే ఉన్నారో మధు గారు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇంటికి వెళ్ళాల్సిన అవసరంతో ఇంకా ప్రస్తుతానికి ఆపరేటర్ కోసం ట్రై చేశారు, ఎవరు దొరకలేదు. ఆ టైంలో నేను నేర్చుకొని ఉన్నాను కాబట్టి నాకేం చెప్పారంటే నిన్ను ఆపరేటర్ని అయితే చేస్తాము, నీకు జీతం వెంటనే పెంచలేము, చూడొచ్చు నది ఎంతో ఫుల్గా ఫ్లోటింగ్ అయితే ఉందో. ఇవన్నీ కూడా ఉపనదులు అనమాట, చిన్న చిన్న నదులు. ఫ్లోటింగ్ బాగానే ఉంది, అంటే వర్షం బాగా పడుతుంది కాబట్టి. అట్లా నాకు ఇక్కడ చేరిన అంటే నవంబర్ 28 చేరాను. నవంబర్ 28 డిసెంబర్ 1 నుంచి లెక్కేసుకుంటే ఫిబ్రవరి కల్లా నాకు ఆపరేటర్ పోస్ట్ అయితే వచ్చింది. అట్లా నేను ఫిబ్రవరి లాస్ట్కి ఆపరేటర్ అయితే అయిపోయాను. కానీ జీతం అయితే కొన్నాళ్ళ పాటు అవే ఇస్తాము. కొంచెం అంటే సహజంగా ఎవరికైనా మార్చి తర్వాత ఇంక్రిమెంట్లు అయితే పడతా ఉంటాయి. మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్లు వేస్తుంటారు. ఆ ప్రకారంగా నేను ఫిబ్రవరి వరకు 1150 రూపాయల జీతాన్ని అందుకున్నాను. మార్చిలో కూడా నేను ఆపరేటర్ అయినా కూడా 1150 రూపాయల జీతం అందుకున్నాను. ఏప్రిల్ జీతం కూడా 1150 రూపాయలు అందింది. తర్వాత ఇక మొత్తం మీద అప్పుడు నేను అడిగితే శ్యాంప్రసాద్ అన్నని అడిగితే సరే నేను మార్పిస్తానన్నాడు. ఆ ప్రకారం నాకు ఏదైతే ముందు నెలలో ఆపరేటర్గా చేశానో దానికి కూడా కలిపి మొత్తం ఒకేసారి 4000 చేసి 4000 జీతంగా ఇవ్వటం జరిగింది నాకు. అప్పుడే నేను మొదటిసారి అంత పెద్ద జీతాన్ని అందుకున్నాను. అంతకుముందు ఇక్కడ సూపర్వైజర్గా చేసినప్పుడు అక్కడ లోకల్లో ఉన్నప్పుడు కూడా నాకు 4000 జీతం అనేది రాలేదు. ఒకేసారి మొత్తం 3 నెలలు కలిపి జీతం ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నాకు. అంతకుముందు ఏదైతే 1000 రూపాయలు 1500 కాడికి ఇచ్చారో అప్పుడు ఆపరేటర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత 3 నెలలు ముందుకి కలిపి అప్పటి నుంచి ఆపరేటర్గా చేస్తున్నానని చెప్పి అందరిలో ఆపరేటర్లు ఎవరు లేని విషయంలో నేను ఆపరేటింగ్ చేసి నేను ఎక్కడ పని ఆగకుండా చేశాను కాబట్టి లోడర్ ఆపరేటర్గా నాకు అప్పుడు మంచి గుర్తింపు అయితే వచ్చింది. అప్పుడు
సైట్ పిఎం ఉండేవాళ్ళు, ప్రాజెక్ట్ మేనేజరు, ఆయన కూడా నన్ను కొంచెం బాగా గుర్తించి ఓకేనమ్మా నీ దగ్గర మంచి వర్క్ ఉంది, ఇట్లాంటి నీకు కావాలని నేర్చుకో అని చెప్పి ఆయన కూడా చెప్పేవాడు. ఆయన మన బాగా తెలుగు ఆయన. అట్లా వర్క్ పరంగా అంత యాక్టివ్గా ఉండేవాడిని. అట్లా ఒక 5-6 నెలలు ఈ కృష్ణగంజి ఏరియాలో చేసిన తర్వాత కొంచెం ముందు దాల్కోలా అని అక్కడ ఇప్పుడు మనం ఆ రూట్ లో వెళ్తాము, ఆ ఏరియాలో తారు మిక్సింగ్ ప్లాంట్ ఉంది. ఆ తారు మిక్సింగ్ ప్లాంట్ దగ్గర లోడర్ ఆపరేటర్ లేడని చెప్పి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఒక 1-2 నెలలు ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఈ ఏరియాలో కృష్ణగంజ్ ఏరియాలో వర్క్ అయిపోతుందని చెప్పి కొన్నాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి కృష్ణగంజ్ ఏరియాలో మళ్ళీ పనిచేశాను. ఈ సందర్భంగా మళ్ళీ కృష్ణగంజ్ ఏరియాలో పని అయిపోతుంది అని చెప్పి నేను ముఖ్యంగా గ్రేడర్ నేర్చుకుందామని వచ్చాను. లోడర్ ఆపరేటర్గా అవుదామని రాలేదు. నేను ఇంకా కొన్నాళ్ళు హెల్పర్గా చేసేయనా సరే నేను గ్రేడర్ ఆపరేటర్నే అవుతాను అని ఆ పట్టుదలతో ఉండటం వల్ల శ్యాంప్రసాద్ అన్నయ్యకి నేను ఇట్లా పలుమార్లు చెప్పడం జరిగింది, ప్రసన్న అన్నయ్య కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు నా తపన్ని గుర్తించి సరే అని చెప్పి నన్ను కొత్త సైట్ ఏదైతే ఉందో జలాల్గర్ ఏరియాకి పంపించారు. అది పూర్ణియా నుంచి పూర్తిగా నేపాల్ రోడ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈ కృష్ణగంజ్ ఏరియా బంగ్లాదేశ్ కి దగ్గరగా ఉంటుంది. ఆ రోడ్డు ఏమో పూర్తిగా అది నేపాల్ వైపు దగ్గరగా ఉంటుంది, జలాల్గర్ అనేది. అక్కడికి పంపించారు నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక పూర్తిగా నాకు లోడర్ తో పాటు గ్రేడర్ నేర్చుకునే అవకాశం కూడా వచ్చింది. అంటే నైట్ ఏమో లోడర్ కి డ్యూటీ చేసేవాడిని, పగలేమో పంజాబ్ అతను ఉండేవాడు, పాపం అతను బాగా మర్యాదగా చూసుకునేవాడు ఆపరేటరు. నేను ఆపరేటర్నే, తను ఆపరేటరే కాబట్టి వస్తాది అంటుండేవాడు. అది అట్లాంటి చాలా మంచి పరిచయాలు, చాలా మంచి జ్ఞాపకాలు ఉంటాయి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది స్టోరీ అంతా, నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. అక్కడికి పోయిన తర్వాత అవకాశం రావటం అంటే నేనే అవకాశాన్ని తీసుకున్నాను. ఇట్లా చెప్పాను శ్యాంప్రసాద్ అనే తోటి, నేను పగలు గ్రేడర్ తోటి సైట్కి వెళ్ళి పనులు నేర్చుకుంటాను, నైట్ నేను ఇక్కడ నా డ్యూటీ ఏదైతే ఉందో లోడర్ ఆపరేటర్ డ్యూటీ చేస్తానంటే అంత చేయగలవా అన్నట్టుగా ప్రశ్నించేవాళ్ళు. నేను చేసి చూపిస్తానని చెప్పి చూపించామండి. అప్పుడు 12 గంటల డ్యూటీ ఉండేది. 12 గంటల డ్యూటీ, అప్పుడు 8 గంటల డ్యూటీ లేవు, 12 అవర్స్ డ్యూటీ ఉండేది. ఇద్దరు మాత్రమే ఆపరేటర్లు ఉండేవాళ్ళు. 12 అవర్స్ ఖచ్చితంగా చేయాల్సి ఉండేది. అప్పుడు మామూలుగా డిపిఎం ప్లాంట్ అని ఉండేది, డబ్ల్యూఎంఎం మిక్సింగ్ ప్లాంట్ అని. దానికి మెటీరియల్ అందించాలంటే నా తోటి ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక వెహికల్ సపోర్ట్, ఒక లారీ సపోర్ట్ ఉంటే కానీ అందించగలిగేవాడు కాదు మెటీరియల్. అంటే లారీకి లోడ్ చేస్తే ఆ లారీ తీసుకెళ్లి ఆ పైన బిన్నులు ఉంటాయి, మిక్సింగ్ బిన్నులు, అంటే డస్ట్ 6mm, 10mm, 20mm, 30, 40mm అట్లా కావాల్సిన మిక్సింగ్ ని బట్టి ఆ బిన్నుల్లో పోస్తుంటే మొత్తం 5 రకాల బిన్నులు ఉంటాయి. ఆ బిన్నుల్లో పోస్తుంటే దాన్ని బట్టి ప్లాంట్ ఆపరేటర్ దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండేవాడు. అట్లా ప్లాంట్ ఫీడింగ్ కి సంబంధించి నేను ఒక్కడే ఒక లోడర్ తోటే ఫీడింగ్ చేసేవాడిని. అదే నా ఆపోజిట్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతనికి ప్రత్యేకంగా లారీ పెట్టి ఫీడింగ్ చేయాల్సిన అవసరం అయితే వచ్చేది. ఆ విధంగా కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది. నాకు అట్లా నేను అంత పర్ఫెక్ట్ గా స్పీడ్ గా వర్క్ చేయగలిగాను కాబట్టి నాకు మంచి అవకాశాలు వచ్చినాయి, మంచిగా నేను పని నేర్చుకోగలిగాను. అట్లాగే పగలు గ్రేడర్ నేర్చుకోవడానికి సైట్కి వెళ్ళేవాడిని, నైట్ ఇక్కడ డ్యూటీ చేసేవాడిని. మధ్యలో ఒక 3 నుంచి 4 గంటలు మాత్రమే నాకు నిద్రపోవడానికి టైం దొరికేది. పగల 8 గంటలకు సైట్కి పోతే మళ్ళీ సాయంత్రం 5-6 వచ్చేవాళ్ళని. 5-6 వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ 8 గంటలకు నేను డ్యూటీ ఎక్కాల్సి వచ్చేది. ఆ మధ్యలో చిన్న గ్యాపులు చూసుకొని నేను లోడర్ మీద కూర్చొని నిద్రపోతుండేవాడిని. పని ఉన్నప్పుడు పని చేసుకునేవాడిని, ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోతుండేవాడిని. పని నిద్ర నాకు ఈ 2 తప్పితే అప్పుడు ఏం తెలిసేది కాదు. పని పొద్దున్నే పగలు ఆపరేటర్ తోటి సైట్కి వెళ్ళేవాడిని పని నేర్చుకోవడానికి, గ్రేడర్ ఆపరేటర్ తోటి. మళ్ళీ రాత్రికి వచ్చి తినాల్సిన టయానికి తినేసి వెంటనే స్నానం చేసి రెడీ అయిపోయి గ్రేడర్ డ్యూటీ చేసుకునేవాడిని. అట్లా గట్టిగా ఒక 3 నుంచి 4 నెలలు అయితే బాగా కష్టపడ్డాను. అప్పుడు నాకు ఎట్లా మళ్ళీ గ్రేడర్ మీద ఆపరేటర్గా అవకాశం వచ్చిందంటే, అక్కడ కలాం అని ఒక సైట్ ఇన్ఛార్జ్ ఉండేవాడు. అంతకుముందు సూపర్వైజర్గా చేసేవాడు. తర్వాత జలాల్గర్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ పోస్ట్ అయితే ఇచ్చారు. తను నన్ను గుర్తించాడు, ఇతను బాగా హార్డ్ వర్కర్, చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు అని చెప్పి. నైట్ టైంలో తన సైట్లో ఏదైతే మెరకలు కట్ చేసే మెరకలు ఉంటాయో ఆ మెరకలు ఇంత మెరక ఉంది అని పగల టైంలో చూపించేవాడు.
ఇంత మెరకు ఉంది, అటు ఫిల్లింగ్ ఉంది, అది ఇది కట్ చేసి అటువైపు వేయాలని చెప్పి ఆ నేల అంతా ఏంటంటే ఎక్కువ ఇసుక నేలే ఉంటది అనమాట. అంటే గ్రేడర్ బ్లేడ్ తోటి కట్ చేస్తే వచ్చే అంత తేలిగ్గానే ఉంటది. అలాంటి కటింగ్ గ్రేడర్ తోటి చేసే విధానంగా నేను నైట్ టైము గ్రేడర్ని బయటకు తీసుకెళ్లి ఆపరేటింగ్ చేసి ఆ సైట్ అంతా పనిచేస్తా ఉండేవాడిని. అట్లా కొన్ని రోజులు అట్లా కొంత డే డ్యూటీ, కొంత నైట్ డ్యూటీ చేస్తా, కొంత నేను ఆహార పరంగా అచ్చంగా రొట్టెలే పెట్టేవాళ్ళు ఫుడ్ పరంగా మెస్లో. పగలు ఉదయం రోటీ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం రోటీ పెట్టేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం రోటీ పెట్టేవాళ్ళు. ఆ పరంగా కొంచెం నేను ఫుడ్ కంట్రోల్ పరంగా ఎక్కువ ఫుడ్ తీసుకోలేక కొద్దిగా మనిషిని కూడా దాదాపు 7-8 కేజీలు బరువు తగ్గిపోయాను. ఒక్క సంవత్సరంలోనే దాదాపు 10 కేజీలు బరువు తగ్గిపోయాను నేను. అప్పుడు దాదాపు 70 బరువు ఉండేవాడిని. నేను అక్కడికి వెళ్ళినప్పుడు 60 కేజీలకు వచ్చేసాను. 60 కేజీలకు వచ్చేసాను. అయినా కానీ పని నేర్చుకోవాలనే తపనతోటి రాత్రి బావుల్లో పని చేస్తానే ఉండేవాడిని. అట్లా నాకు నైట్ గ్రేడర్కి చిన్నగా అవకాశాలు వచ్చినాయి. అప్పుడు నజీర్ సార్ అని ఉండేవాడు, హిందీ అతను కొంచెం వాళ్ళ హిందీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండేవాడు, మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు కాదు. మొత్తం మీద ఆయన దృష్టిని కూడా నేను ఆకర్షించగలిగాను. పాపం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు, అతనికి అవకాశం ఇవ్వాలని మొత్తం మీద ఆయన కూడా రియలైజ్ అయ్యాడు. తర్వాత గ్రేడర్ ఆపరేటర్ గా పోస్ట్ అయితే ఇచ్చారు. కొన్నాళ్ళు అక్కడ గ్రేడర్ ఆపరేటర్ గా చేసిన తర్వాత అయితే నాకు జీతం అయితే పెంచలేదు. గ్రేడర్ ఆపరేటర్ పోస్ట్ వచ్చింది కానీ ఆ 4,000 ఇస్తున్నారు. ఇక ఇట్లా కాదని చెప్పి నేను ఇంకా 2007 స్టార్టింగ్, కొత్త సంవత్సరం 2007 రాబోయే టయానికి అప్పుడు నేను ఇంకా జలాల్ గారి ఏరియా నుంచి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గన్నవరం దగ్గర గోపాలపురం అనే సైట్ ఉండేది. సేమ్ ఇదే PCL కంపెనీకి సంబంధించింది. ఆ కంపెనీలో చేరడానికి అప్పుడు నాకు అవకాశం దొరికింది. అక్కడ విశ్వేశ్వరరావు అని శ్యాంప్రసాద్ అన్న ఫ్రెండే ఉండేవాడు. ఆయన కూడా ప్రాజెక్ట్ మేనేజరు మామూలుగా మెకానికల్ డిపార్ట్మెంట్కి. అట్లా ఆయన ద్వారా నేను అక్కడికి వెళ్ళి అక్కడ సైటులో నేను గ్రేడర్ ఆపరేటర్గా చేరాను. అప్పుడు ఆయన అక్కడ నాకు 8,000 శాలరీ అయితే వేశాడు. ఇక్కడ గ్రేడర్ ఆపరేటర్గా చేశాను. ఇక్కడ 3 నెలలు 4 నెలలు చేశాను, కానీ జీతం అయితే పెంచలేదు. సంవత్సరం మళ్ళీ తిరిగి పూర్తిగా మార్చి నుంచి ఏప్రిల్ వచ్చే సమయంలోనే ఇంక్రిమెంట్లు అనేవి పడుతుంటాయి. సంవత్సరం మధ్యలో అయితే ఇంక్రిమెంట్లు అయితే పడవు. ఆ ప్రకారంగా నేను అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే, ఇట్లా విషయం అన్నా నేను ఇట్లా వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ జీతం సరిపోవట్లేదు, నేను గ్రేడర్ ఆపరేటర్ అయ్యాను కదా, నేను ఇట్లా వెళ్తానంటే అది కూడా మన కంపెనీ కదా, సరే వెళ్ళమ్మా అని చెప్పి శ్యాంప్రసాద్ అన్న వెళ్ళమన్నాడు. విఘ్నేశ్వరరావు సార్ తోటి మాట్లాడాడు, మా ఫ్రెండేలే నేను చెప్తానని అంటే ఆ ప్రకారం నేను గన్నవరంకి రావడం జరిగింది. ఇట్లా ఈ 2004 నుంచి 2007 వరకు ఈ బీహార్ గురించి నేను చాలా క్లుప్తంగా అయితే చెప్పాను. దీంట్లో ఇంకా చెప్తే లోతుగా డీప్ గా చెప్తే స్టోరీ చాలా ఉంటది. మరీ డీప్ గా చెప్తే మరీ స్టోరీ చెప్పినట్టు ఉంటదని ఇంకో సందర్భం ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇలా బీహార్ తోటి నాకు చాలా అనుబంధం అయితే ఉంది. నేను ఒక పని నేర్చుకున్నాను అంటే, ఒక ఆపరేటర్ గా తయారయ్యానంటే అది ఇక్కడ బీహార్లోనే సాధ్యమైంది. ఇలాంటి మెమరీస్ అసలు మర్చిపోలేనివి. ఇక్కడ ఫుడ్ బాగలేకపోయినా కూడా ఇక్కడ వాతావరణం చాలా బాగుండేది. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నేను రాత్రి పగళ్ళు పనిచేస్తానే ఉండేవాడిని. అయినా కూడా నాకు ఒంటికి చెమట పట్టేది కాదు. ఒక్కోసారి స్నానం చేసే అంత టైం కూడా ఉండేది కాదు. జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని తినేసి ఎస్కెళ్ళి తినేసి వెళ్ళి పని చేసుకుంటా ఉండేవాడిని. అట్లాంటి సందర్భాల్లో కూడా నాకు అలసట అనేది అనిపించేది కాదు. అప్పుడు బాగా యంగ్గా ఉన్నాను కాబట్టి ఏదైనా చేయాలంటే 20 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల లోపు మాత్రమే ఇప్పుడున్న పరిస్థితి జనరేషన్ బట్టి చేయగలుగుతారు. 40 సంవత్సరాలు వయసు దాటిపోయిన తర్వాత ఏదైనా కొత్తగా సాధించాలంటే అది చాలా కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి, పొల్యూషన్ బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మానసిక ఒత్తిడిలను బట్టి చాలా బాధ్యతలు అయితే మనం ఫేస్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే అలాంటి మెంటల్ గా కావచ్చు, ఫిజికల్ కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి 40 దాటిన తర్వాత. అంటే ఇప్పటి వరకు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏ రాలేదు. కానీ ఏదైతే 2020లో 2021లో కరోనా వచ్చిందో, కరోనా వల్ల నేను ఆర్థికంగా మరియు శారీరకంగా చాలా దెబ్బతిన్నాను. శారీరకంగా చాలా దృఢంగా ఉండేవాడిని నేను. కొంతవరకు ఈ కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా నా బాడీ నాకు అర్థమవుతుంది కదా, 40+ వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఏజ్ నాకు. ఇప్పుడు ప్రస్తుతం 42, ఇప్పుడు 2026, ఇప్పుడు ప్రస్తుతం
జూలై 3rd వీక్లో ఈ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం కృష్ణగంజ్ ఏరియా వైపు వెళ్తున్నాము. ఆ పరంగా నేను కృష్ణగంజ్, ఈ పశ్చిమ బెంగాల్ ఏరియా, సిలిగురి గురించి, డార్జిలింగ్ గురించి, ఈ కృష్ణగంజ్, ఈ బీహార్ గురించి నాకున్న అనుభవాన్ని, నాకున్న జ్ఞాపకాలని నేను ఇంకొకసారి గుర్తు చేసుకునేలా చేస్తున్నాను. దాదాపు అప్పటికి ఇప్పటికి ఈ రైల్వే ట్రాక్ వెంట పెద్దగా అయితే అభివృద్ధి ఏం జరగలేదన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు వెళ్తే కానీ చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడే కాబట్టి మన జర్నీ ఇటు నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ చూడొచ్చు. మనకి ఇవన్నీ పైనాపిల్ మొక్కలు. అయ్యి పైనాపిల్ చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. పైనాపిల్ సీడ్స్ పూర్తిగా తేయాకు మొక్కల నుంచి మనం పైనాపిల్ మొక్కలు ఇవన్నీ వస్తున్నామంటే ఇంకా మనం పూర్తిగా బీహార్ వైపు వచ్చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం చూసింది పశ్చిమ బెంగాల్, అస్సాము, అది వేరుగా ఉంటుంది. బీహార్ కాడ నుంచి ఈ పరిస్థితులు వేరుగా ఉంటాయి. చూద్దాము. బీహార్ వైపు వచ్చేస్తున్నాము.